ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కల్వర్ టీవీ ప్రార్థనా ఉద్యమం అనే టీవీ కార్యక్రమాన్ని బట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థనతోటి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. యేసయ్యానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. నీ నామం పరిశుద్ధమైనది, నీ కార్యాలునైనా తండ్రి జరిగిస్తున్న దేవుడవు. అలాగే ప్రభా, ఎంతోమంది ప్రార్థన అవసరాల కొరకునైనా ఆశతో ఎదురు చూస్తుండగా వారందరినీ మీరు ముట్టండి, దర్శించండి, మాట్లాడండి, స్వస్థపరచండి, గొప్ప కార్యాలు చేయండి నాయన తండ్రి. ప్రభా, నీకే మహిమ ఘనత ప్రభావాలు కలుగునట్లు అందరి ఎడల మీరు కృప చూపి గొప్ప కార్యాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొద్ది నిమిషములు మనం వాక్యం ధ్యానిద్దాం. యేసు ప్రభువారు ఆయన అందరికీ దేవుడు అండి. ఆయన అయితే ఒకసారి యేసు ప్రభువారు ఒక ప్రాంతానికి, కైసరయ అనే ప్రాంతానికి వచ్చినప్పుడు తన శిష్యులను పిలిచి ఒక మాట అడిగాడు. ఏంటంటే, నన్ను ఎవరని అనుకుంటున్నారు అని శిష్యులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే, యేసు ఫిలిప్పీ కైసరయ ప్రాంతంకి వచ్చినప్పుడు మనిషి కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారని తన శిష్యుని అడగగా, వారు కొందరు బాప్తిసమిచ్చి యోహాననియు, కొందరు ఏలియానియు, కొందరు ఇర్మియానియు, లేక ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారు. లోకం యేసుప్రభుని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటుంది. కానీ ఎవరనేది నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలి. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు యేసుప్రభుని, కానీ బైబిల్ చెప్తుంది స్పష్టంగా, ఆయన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప ఏ మార్గము లేదు, ఆయన యందు విశ్వసించిన వారికి రక్షణ కలుగును. భూమి కింద ఇవ్వన్న నామంలో ఏ నామంలో ఎక్కడ కానీ, పైన కానీ, కింద కానీ, ఏ నామంలో కానీ రక్షణ లేదు. ఈ నామము వలననే రక్షణ పొందవలను కానీ మరి ఏ నామములో రక్షణ లేదు. కాబట్టి ఆయన నామమందు విశ్వసించిన వారికే ఆయన నిత్య జీవం దయచేస్తాడు. సో ఆయన దేవుడు, మరి ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. మానవ దేహము ధరించి మనందరి పాపముల నుంచి, బంధకాల నుంచి, శాపాల నుంచి, కట్ల నుంచి, రోగాల నుంచి, వ్యసనాల నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అపవాది శక్తుల్లో నుంచి, ఆ మరణములో నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టాడండి. హల్లెలూయా. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. మరి అయితే ఈరోజు నువ్వు ఆయన ఎందుకు విశ్వసిస్తున్నావా? ఆయన నమ్ముతున్నావా? నమ్మడానికి కొన్ని కార్యాలు చేస్తాడు ఆయన. ఆయన నమ్ము, గొప్ప కార్యం నీకు చేస్తాడు. ఈరోజు నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా సరే, చూడండి ఆయన ఒక మాట చెప్పారు పేతురుతోటి. మరి పేతురు, నువ్వు ఏమనుకుంటున్నావు నన్ను గురించి అన్నప్పుడు పేతురు అంటాడు, చూడండి 16వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం చూస్తే, అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే గాని నరుడు నీకు బయలుపరచలేదు. యేసు ప్రభువారు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే అది మనుషులు చెప్పే మాటల వల్ల సాధ్యం కాదు. దేవుని ఆత్మ ద్వారా నువ్వు తెలుసుకోవాలి. దేవుడు నీకు ఆయన ఎవరో బయలుపరుస్తాడు. ఆయన మనిషిగా వచ్చినటువంటి దేవుడు. కాబట్టి ఈరోజు మన మనుషుల బాధలు పోగొట్టడానికే ఆయన మనిషిగా వచ్చాడు. చూద్దాం మరి ఆయన ఏం చెప్పాడంటే చూద్దాం. ఇంకా 18వ వచనం చూస్తే, నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళపు ద్వారములు దాని ఎదురు నిలవనేరవని నేను మీతో చెప్పుచున్నాను. పరలోకపు రాజ్య తాళచెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదు అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు దేన్ని విప్పుదు అది పరలోకమందును విప్పుడదని అతనితో చెప్పాను. యేసు ప్రభు నమ్మినందుకు, యేసయ్యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పింది నడిచినందుకు పేతురుకి ఒక గొప్ప అధికారం దేవుడు ఇస్తున్నాడు. ఒక గొప్ప ప్రాధాన్యత దేవునికి ఇస్తున్నాడు. ఈరోజు యేసు ప్రభు నమ్మితే నీకు గొప్ప అధికారం, ఆయన కుమారులతో ఒక అధికారం, ఆయన శక్తి నీకు ఇస్తాడు. ఆయన మహిమను నువ్వు చూస్తావు, ఆయన కృపను నువ్వు చూస్తావు. చూడండి, ఆయన రక్షణ నువ్వు చూస్తావు. ఇక్కడ చూస్తే పేతురుకు ఒక
ఏమిస్తున్నాడు? పరలోకపు తాళపు చెవులు. ఏం తాళపు చెవులు అండి ఇవి? చూడండి ఒకసారి. ఏ పాతాళ లోక ద్వారా చెవు, దాని ఎదురు నిలవలేవు. నీకేమిస్తున్నాను అన్నాడు చెప్తే చూస్తే ఇక్కడ ఆశ్చర్యపోతావు. పేతురికి దేవుడు ఏమిస్తున్నాడంటే, ఈ సంఘాన్ని కడతాను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. ఎంత ధన్యత అండి. పాతాళ ద్వారములు దాని ఎదుట నిలబడనేరవు. అంటే దేవుడిచ్చే గొప్ప అభిషేకం ఏంటిదంటే, ఇక్కడ పాతాళ ద్వారాలు, నరకం, అది వెళ్ళడానికి వీలు లేదు. యేసు ప్రభువు నిన్ను నరకం నుంచి తప్పించి పరలోకానికి చేర్చే దేవుడు ఆయన. ప్రతి కన్నీటి బాష్ప నుంచి తుడిచి నీకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు. నీ ప్రతి కష్టంలో, ప్రతి బాధలో, ప్రతి ఇబ్బందిలో నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన. ఆయన మన శిక్షను భరించిన దేవుడండి ఆయన. మన పాపములన్నీ తన మీద వేసుకొని మనకి విమోచన ఇచ్చినటువంటి దేవుడండి, విడిపించిన దేవుడండి. మన ప్రయాసములు, మన భారములన్నీ ఆయన మీద వేసుకొని మనకి విడుదల, విమోచనం ఇచ్చినటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన్ని మనము తెలుసుకున్నప్పుడు నీకు ఒక అధికారం వస్తుంది. ఇక్కడ ఏంది అధికారం అంటే, నువ్వు భూలోకమందు దేన్ని బంధించుదువో అంటే, భూలోకంలో మనిషి అనేకమైన వాటితో బంధించబడిపోయాడు. కష్టాలతో బంధించబడిపోయాడు, అప్పులతో బంధించబడిపోయాడు, మరణముతో బంధించబడిపోయాడు. నిందలు, అవమానాలు, శ్రమలు, వ్యసనాలు, బాధలు, పాపము, మోసము, రకరకాలైనటువంటి చెడు అలవాట్లతో, అబద్ధములతో, కుతంత్రములతో మోసపోయాడు, బంధించబడిపోయాడు. మనిషి బైండెడ్ విత్ దిస్ వరల్డ్. ఆ బంధకంలోంచి రాలేడు మనిషి. ఆ బంధకంలోంచి రావాలంటే నీకు యేసు ప్రభువు కావాలి. చూడు, అప్పులు చేశారు, చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నాం, తీర్చలేకపోతున్నాం, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఎలా బయటికి రావాలి, ఎలా తీర్చాలి? శక్తి లేదు, సామర్థ్యం లేదు, వచ్చే అవకాశాలు లేవు. ఎలా తీర్చాలి? రోగం నయం కావటం లేదు, స్వస్థపరిచేవారు లేరు, మందులు లేవు. ఎన్ని మందులు తిన్నా రోగం బాగవటం లేదు, జీవితాంతం మందులే. ఎలా బయటికి రావాలి? ఆలోచించేయండి. రోగాలమయమైపోయింది లోకమంతా. చూస్తే రోగాలు, మందులు ఎక్కువైపోయినాయి. రోగాలు పెరిగిపోతున్నాయి కానీ మందులు కూడా పెరిగిపోతున్నాయి. ఒక రోగానికి మందు కనుక్కుంటే ఇంకొక 4 రోగాలు వచ్చేస్తున్నాయి. చెప్పలేని రోగం వస్తుంది, నయం కాని రోగాలు వస్తున్నాయి. జీవితాంతం మందులే 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 మందులే. ఆ మందులు తిని 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 హెల్త్ పాడైపోతుంది, అడిక్ట్ అయిపోతుంది మందులకి. మందుల చేత కూడా బంధించబడిపోతున్నాం. మరి ఎలా బయటికి రావాలి? ఎవరు నిన్ను విడిపిస్తాడు? యేసు ఒక్కడే నిన్ను విడిపించగలడు. ఆయన ఒక్కడే నిన్ను తప్పించగలడు. మరణము నుంచి నిన్ను తప్పించగలడు, రోగము నుంచి తప్పించగలడు, బాధల నుంచి విడిపించగలడు, ప్రతి కన్నీటిని నీలో నుంచి తుడిచివేయగలడు. హల్లెలూయా. ఒక్కసారి ఆయన వైపు చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆయన వైపు చూచి ఆయన చెప్పిన మాట యందు విని ఆయన మాట యందే విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. కాబట్టి భూలోకంలో దేన్ని బంధిస్తావో, బంధించే శక్తి, బంధించిన దాన్ని బంధించే శక్తి దేవుడు నీకు ఇచ్చాడు. రోగం నిన్ను బంధిస్తుంది, ఆ రోగాన్ని బంధించే అధికారం దేవుడు మనకిచ్చాడు. అంటే రోగం యొక్క అధికారం కొట్టివేశాడు. ఆయన శిలువ ద్వారా, శిలువలో ప్రాణం పెట్టి ఆయన పొందిన గాయముల ద్వారా, దెబ్బల ద్వారా మనకు స్వస్థత, ఆ అధికారం, రోగం అధికారం, అప్పు అధికారం, శాపం అధికారం, ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చాడు, బంధించే అధికారం. చూడు, పోలీసు వాళ్ళకి దొంగలు పట్టి బంధించేటువంటి అధికారం ఉంది. అలాగే దేవుడు కూడా నీకు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే, ఆయన మీద నమ్మి ఆయన స్వీకరించితే నీకు కూడా ఇదే అధికారం దేవుడు ఇస్తాడు. నిన్ను బంధించే వాటిని, నిన్ను పీడించే వాటిని, నిన్ను వేధించే శక్తుల్ని, నిన్ను పీడించే శక్తుల్ని అన్నింటినీ నువ్వు వెళ్ళగొట్టగలవు. ఆయన నీలోనికి వచ్చినప్పుడు ఆ పవర్ నీకు వస్తుంది. ఆయన నువ్వు గద్దించినప్పుడు అది పారిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను.
వేటిని బంధించుదురో అవి పరలోకమందును బంధించబడిన అంటున్నావు. భూలోకమందు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడిన అంటున్నావు తండ్రి. అంటే భూలోకంలో పరలోకం రెండు విడుదల. హల్లెలూయా, ఎంత గొప్ప కృపనిచ్చావు. ఈరోజు మేము ప్రార్థన చేయబోతున్నాగా అనేకమైన వాటిని బంధించబోతున్నాం, అనేక మందిని విడిపించబోతున్నాము. నాయన నీ కృప దయచేయండి, సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కాల్స్ తీసుకుందాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి అమ్మా. టీవీ సౌండ్ తగ్గించండి దయచేసి, ఫోన్ తీసి మాట్లాడండి. చెప్పండి అమ్మా, మీ పేరు మీ సమస్య చెప్పండి, ప్రార్థన చేస్తాం. ఈరోజు దేవుడు అనేకమైన వాటిని బంధించబోతున్నాడు, కొంతమందిని విడిపించబోతున్నాడు. నిన్ను బంధించిన వాటిని బంధించబోతున్నాడు, నీకు విడుదలయ్యబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి అమ్మా. ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి అయ్యా. షుగర్ వ్యాధి అయ్యా? షుగర్ వ్యాధితోనే. చెప్పండి, ఏం పేరు అయ్యా మీ పేరు? నా పేరు రవి. ఏ ఊరండి మీది? కడప. కడప. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభా. రవి గారిని బట్టి ఆ షుగర్ వ్యాధిని బంధిస్తున్నాను యేసుక్రీస్తు నామములో. అయా తండ్రి, షుగర్ వ్యాధి, ఆ శరీరాన్ని పాడు చేసే ఆ షుగర్ వ్యాధి యేసుక్రీస్తు నామములో, లీవ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. స్టాప్ దట్ పవర్. అయ్యా నీ శక్తి నింపు తండ్రి, నీ కృప నింపు, నీ పరిశుద్ధ రక్తాన్ని బిడ్డ మీద ప్రోక్షిస్తున్నాను. ఆ షుగర్ వ్యాధి ఆ శరీరం నుంచి వెళ్ళిపోయి అయ్యా నార్మల్ వచ్చినట్లు యేసయ్య నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా, ప్రైజ్ లార్డ్. చివరిలో ప్రార్థన చేయబోతున్నాను, కొబ్బరి నూనె దగ్గర పెట్టుకోండి, వాళ్ళందరూ తల మీద పోసుకోండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. హలో హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. వందనాలయ్యా. నా మెడ తిరుగుతాను సార్, మెడ నిలబడలేదు సామి. మెడ నొప్పి ఉంది, నిలబడటం లేదు. నిలబడడం లేదు సామి. ఓకే, తిరుగుతూనే ఉంటుంది ఇంకా 24 గంటలు. నిలబడలేరా మీరు? నిలవలేను కూర్చోలేను సామి. ఏం పేరు అయ్యా మీ పేరు? నా పేరు గోవర్ధన్. గోవర్ధన్ గారు, ఎనపార్ల గోవర్ధన్ గారు మీ పేరు? ఎనపరాల గోవర్ధన్ సామి. మీ పేరు కూడా మా సెల్లో వచ్చేస్తుందయ్యా. నిలవలేదు సామి. ఓకే, ఎప్పటి నుంచి బాధపడుతున్నారు మీరు? గోవర్ధన్ సామి. ఎప్పటి నుంచి బాధపడుతున్నారు ఈ సమస్యతోటి? 6 నెలల నుంచి సామి. 6 నెలల నుంచి. ఏ ఊరండి మీది? ఏ ఊరండి మీది? ఇది వసంతాపురం. సరే, 6 నెలల నుంచి సామి. సరే, చేయి పెట్టుకోండి ఒక్కసారి మెడ మీద, అట్లా చేయి పెట్టుకోండి మెడ మీద. నేను నన్ను టీవీలో చూస్తున్నా కదా, చేయి పెట్టుకోండి అట్లా. టీవీలో ఫోన్ చేస్తున్నా సామి. అదే చేయి పెట్టుకోండి మెడ దగ్గర, నేను ప్రార్థన చేయబోతున్నాను. యేసు కళ్ళు మూసుకోండి, యేసు నామములో, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా నీ కృప బిడ్డకు దయచేయండి. గోవర్ధన్ గారి మీద నీ కృప దయచేయండి. ఆ మెడ మీద నీ ప్రభావము నేను చూస్తుండగానే తండ్రి, ఆ బిడ్డ చూస్తుండగానే నీ ప్రభావము ఆ బిడ్డలో నీకు వచ్చినట్లు, 6 నెలల నుంచి బాధపడుతూ 6 నెలలతో బంధించబడుతున్న ఈ బలహీనతను యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నానయ్యా. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. రిలీజ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రిలీజ్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయ్యా పరిశుద్ధాత్మ శక్తి బిడ్డను ఆవరించాలి. ఇదిగో ఆ మెడ బలహీనత నుంచి కొట్టివేస్తున్నాను. యేసయ్యా నీవే మా బలహీనతలు మా వెసలు వహించావు. ఇప్పుడు విడుదల ప్రకటిస్తున్నాను యేసు నామములో. యేసు నామములో విడుదల కలుగును గాక. లార్డ్, ఎవ్రీ సిక్నెస్ అండ్ వీక్నెసెస్, ఎనీ డిమోనిక్ ఇన్ఫ్లుయెన్స్, ఐ బ్రేక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. అయ్యా ఒకసారి కళ్ళు తెరవండి. ప్రార్థన చేసినప్పుడు ఏకీభించాలి. ఒకసారి మెడ ఇట్లా తిప్పండి, మెడ కొంచెం పక్కకు ఇటు అటు తిప్పండి. అలా మెడ పక్కకు తిప్పండి, ఇటు అటు కొంచెం. హోలీ గాస్ట్, హోలీ గాస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్. జీసస్, యువర్ మైటీ హీలర్, యువర్ మైటీ హీలర్. గోవర్ధన్ గారిని మీరు తాకుతున్నందుకే వందనాలు. ఆ బిడ్డను తాకుతున్నందుకే వందనాలు. ఆ బిడ్డను విడిపిస్తున్నందుకే నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 ఒక్కసారి కళ్ళు తెరవండియా. చేసాను సార్. కళ్ళు తిరుగుతున్నాయి ఏమన్నా? అంటే ఎట్లుంది ఇప్పుడు? అంతే సార్. ఇంకా కొంచెం కళ్ళు తెరవండి. తెచ్చినాను. తెచ్చిన తర్వాత నేను చివరిలో ప్రార్థన చేస్తాను. కొబ్బరి నూనె తల మీద పోసుకోండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు మీకు. సరేనయ్యా? ఓకే అయ్యా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చివరిలో నేను ప్రేరాలతో ప్రార్థన చేయబోతున్నాను. హల్లెలూయా, స్తోత్రం. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. సార్ ఇంట్లో తాగుడు ఎక్కువైంది సార్ మా ఆయనకి. ఓకే. ఎక్కువైంది, ఆరోగ్యం బాగాలేదు సార్. నాకు ఒకటే కాలు వాపులు వస్తున్నాయి సార్. ఎందుకో బ్లడ్ తక్కువ అయ్యో. సరే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. సార్. లక్ష్మీదేవి మీ పేరు? అవును సార్. కన్ను మూసుకోండి. టీవీలో చూస్తున్నా సార్. ఓకే ఓకే. యేసు నామములో లక్ష్మీదేవి గారిని తండ్రి, లక్ష్మీదేవి గారిని తాకండి. నీ హస్తము తాకండి. వారి భర్త నా తాగు నుంచి విడుదల కలుగునుగాక. ఆ తాగుడనే అపవాది శక్తిని బంధిస్తున్నాను యేసు నామములో. లీవ్ దట్ బాడీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ దేహంలోంచి వెళ్ళిపోమని ప్రార్థన చేస్తున్నాను. తాగుడంటే అసహ్యం పుట్టించిన ఆయన, నీకు స్తోత్రం. అలాగే లక్ష్మీదేవి గారిని వాపు నుంచి విడిపించు. నీ జీవాన్ని ప్రకటిస్తున్నానయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. గొప్ప విడుదల బిడ్డకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఓకే. హలో హలో హలో. టీవీ ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి అయ్యా. అయ్యా టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నాం అయ్యా. చెప్పండి అయ్యా. మీ పేరు, మీ సమస్య చెప్పండి. సార్ నా పేరు ప్రసన్న కుమార్ అండి. మాకు తునండి. ఎక్కడ? తుని. తుని. చెప్పండి. అయ్యా గుండెల్లోని కొంచెం పెయిన్ వస్తుంది అయ్యా. కొంచెం ప్రార్థన చేస్తారని. చేయి పెట్టుకోండి. గుండె దగ్గర చేయి పెట్టుకోండి. అయ్యా. హోలీ గోస్ట్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, హోలీ స్పిరిట్ గాడ్, ఆ గుండెలో ఉండే నొప్పిని అయ్యా విడిపించు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో. స్టాప్ దట్ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. We stop that pain in the name of Jesus. యేసు నామములో విడుదల, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. చేయండి అయ్యా, చేయండి. హల్లెలూయా. ఏం పేరండి మీ పేరు? ప్రసన్న కుమార్ గారు. ఇది రాదు ఇంకా నొప్పి. లాస్ట్లో ప్రేయర్ చేస్తాను. ఆయిల్ తల మీద పోసుకోండి. ఓకే. ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో హలో. ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి. టీవీ సౌండ్ తగ్గించండి దయచేసి. చెప్పండి. హలో. ప్రైజ్ లార్డ్ అయ్యా. చెప్పండి అయ్యా. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు రూపస్ అండి. ఇది నాకు మొన్నటి నుంచి కొంచెం హార్ట్ లో పెయిన్ అవుతుంది అండి. అది కొంచెం. సరే, చేయి పెట్టుకోండి హార్ట్ దగ్గర. when I'm praying the Holy Spirit will visit you. when I'm praying, hallelujah, thank you Jesus, thank you Jesus, thank you Jesus. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపతో జ్ఞాపకం చేసుకో నాయన తండ్రి. నీ కృపతో జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ బిడ్డ హార్ట్లో ఉన్నటువంటి పెయిన్ విడుదల ప్రకటిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి. మా ఆయనకి 6 నెలలు అవుతుంది. తలకాయ ఊరికే తిరుగుతుంది ఫస్ట్ అన్న. ఏం పేరమ్మా? గోవర్ధన్. గోవర్ధన్. నాకు చేశాను కదా ప్రార్థన. నేను మా ఆయనకి చేసాను. మా ఆయన చేసిన నేను చూడలేదు ఫస్ట్ అన్న. చూడలేదా? అది లాస్ట్ ప్రేయర్ చేస్తాను. తల మీద ఆయిల్ పోసేయండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు అమ్మా. ఓకేనమ్మా. ఓకే. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. ఆయన ఎందు విశ్వసించిన వారు ఎన్నడూ సిగ్గుపరచబడరు. సో కాబట్టి మనం ఇక్కడ ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా మీ సమస్య, మీ పేరు.
పొద్దు నుంచి తిప్పని నొప్పి వస్తుందండి బాగా. ఉమ్? తిప్పని నొప్పి వస్తుందండి. ఓకే, కళ్ళు మూసుకోండి. యేసు నామములో టచ్ హర్ బాడీ. అయ్యా, ఆ నొప్పి నుంచి యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మా వారు కూడా దెబ్బ తగిలిందండి నిన్న. ఒక్క నిమిషం అమ్మా. హలో, చూడండి, ఒక్క నిమిషం. హలో, చెప్పండి అమ్మా. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. నా పేరు హసీనా. ఏం పేరమ్మా? హసీనా. హసీనా గారు, చెప్పండి. కాళ్ళు షుగర్ వల్ల కాళ్ళు బాగా నొప్పులు సార్. ఓకే ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా? తినాలి సార్. తెనాలి నుంచి. నమ్ముకున్నారా దేవుని? నమస్తే సార్. దేవునికి తినాలి సీఎం సార్. ఓకే, వందనాలు, చాలా సంతోషం. సరే అమ్మా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబో. హసీనా గారి కొరకు ప్రార్థన చేద్దాం. కాళ్ళ నొప్పులను యేసు క్రీస్తు నామములో, when I am praying, the power of the Holy Spirit release her every sickness, Lord Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. అపవాది బలహీనతను, దాని శక్తిని యేసు నామములో కొట్టివేస్తున్నాను, బంధిస్తున్నాను, విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. హలో, హలో, ప్రైజ్ లార్డ్ అయ్యా, చెప్పండి. ఇది కల్వరి టీవీయా? అవునండి, చెప్పండి. ఇది పాస్టర్ తో మాట్లాడలేమా అండి? చెప్పండి, నేనే మాట్లాడుతాను, చెప్పండి. అవునా, ఇది ఇందాక కాల్ చేసామండి. అదే హార్ట్ లో ప్రాబ్లం అవుతుందని కాల్ చేసి చెప్పాను, ప్రార్థన చేశాను కదా. ఓకే, అంటే కాల్ కట్ చేసేసారు మీరు. అవునా, పర్వాలేదు. మీరు అది విశ్వాసం ఉంచి లాస్ట్లో మీరు ప్రేరాలు పెట్టుకోండి. ఖచ్చితంగా అది హీల్ అయిపోతుంది. టెన్షన్ పడకండి, ఓకేనా? ఓకే. ఇప్పుడు మీరు మాస్టరేనండి? అవునవునండి, అవునండి. ఇది అరుణ్ కుమార్. అవునండి. తర్వాత మీరు కాల్ చేయండి, తర్వాత మీకు కంపల్సరీగా. హలో, హలో, హలో. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. మా కుటుంబం గురించి ప్రార్థించండి. ఏ ఊరండి? ఇది హైదరాబాద్. చెప్పండి అమ్మా. కొన్ని సమస్యలతో ఉన్నాం అయ్యా. మేము టీవీ ప్రోగ్రామ్స్ చూస్తున్నాము, దానివల్ల ప్రార్థన చేస్తారని నెంబర్ నొక్కాను. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఏసయ్యా. సరే, ఏం పేరండి బాబు పేరు? భాస్కర్. కొద్ది సావాసాలను బట్టి త్రాగుడికి బానిస అయిపోయాడయ్యా బిడ్డ. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయబోతున్నాను. ఏసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలను విడిపించండి నాయన. ఆ లోకమైన బంధకాల నుంచి, శాపం నుంచి, ఆ లోక సహవాసాల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను అయ్యా. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. హలో, హలో, కట్ అయిపోయింది. చివరి ప్రార్థన చేయబోతున్నాను. అందరికీ లైన్లో కొబ్బరిని దగ్గర పెట్టుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. ఏకీవించండి. దేవుడు చూస్తుండగానే దేవుడు మిమ్మల్ని తాకొచ్చు, ముట్టి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. విశ్వాసం చాలా గొప్పది. కళ్ళు మూసుకొని అందరు నాతో కలిసి ఏకీవించండి. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ టీవీ ప్రోగ్రాం ఎంతమంది చూస్తూ ఉన్నారో నీ హస్తము చాపండి తండ్రి. ఇదిగో క్యాన్సర్ రోగులను యేసు నామములో, ఆ క్యాన్సర్ రోగాన్ని యేసు నామములో బంధిస్తున్నాను. బి రిలీజ్ హిమ్ రైట్ నౌ లార్డ్. అయ్యా, కిడ్నీ రోగులను, గుండె జబ్బులను తండ్రి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. అలాగే తండ్రి, ప్రతి అపవాది శక్తులను, చీకటి శక్తులను, మంత్ర శక్తులను, ప్రతి సాతాను యొక్క శక్తులను, పీడించే శక్తులను యేసుక్రీస్తు నామములో విడుదల కలుగును గాక తండ్రి. ఎంతమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారో తండ్రి, ఏకీభవిస్తున్నారు ప్రభా. అయ్యా, దేవుడు నాకు చేస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు తండ్రి. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ శక్తి వారిని తాకున్నట్లు విడుదల కలుగును గాక యేసు నామములో తండ్రి. నీ కృప దయచేనైనా, నీవు పొందిన వాళ్ళ స్వస్థ ప్రకటిస్తున్నాను తండ్రి. గర్భఫలం లేని బిడ్డల కొరకు యేసు నామములో ఆ గర్భము తెరవబడిను గాక తండ్రి. ఎన్ని సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అయ్యా పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కృప చూపండి నాయన. ఆ గర్భములు యేసు నామములో తెరవబడిను గాక తండ్రి. ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. కనికరించండి, కృప చూపండి తండ్రి ప్రభా. తాగునటువంటి అయా వ్యసనం నుంచి బయటికి వచ్చిన గాక యేసు నామములో.
అలాగే ప్రభా తండ్రి అప్పులు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. అయా విడుదల ప్రకటిస్తున్నాను యేసునామంలో. యేసునామంలో విడుదల కలుగును గాక తండ్రి. నీకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఎంతమంది ఈ ప్రోగ్రాం చూస్తున్నారో, ఇదిగో అయ్యా కొబ్బరి నూనె చేతిలో పెట్టుకున్నారో ప్రభా, ఆ నూనె యేసునామంలో అభిషేకిస్తున్నాను. నీ రక్తంగా మార్చండి తండ్రి. అది పూయిచుండగా అందులోంచి నీ ప్రభావం బయలువెళ్ళి నాయన తండ్రి అనేకులు విడుదల కలుగునట్లు అయా నిన్ను వేడుకుంటూ అయా ఈ గొప్ప కార్యం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. అలాగే ఈ ఫోన్ నెంబర్లు నోట్ చేసుకోండి. మీరు తర్వాత నాకు కాల్ చేయొచ్చు. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయబడుతుంది. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హలో, వందనాలండి అయ్యగారు. వందనాలు అయ్యా. చెప్పండి. నా పేరు ప్రసాద్ బాబు అండి. చెప్పండి. పక్షవాతంతో బాధపడుతున్నాను. కళ్ళు మూసుకోండి. యేసు నామములో జీవాన్ని ప్రకటిస్తున్నా. ఎముకలకు జీవం, కండరములో, మాంసములో, ఎముకలలో, కీళ్ళలో, నరములలో నీ పునరుత్థాన శక్తి పనిచేయను గాక. పనిచేయని ప్రతి అవయవము యేసు నామములో పని చేయబడును గాక. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్యా. ప్రైజ్ లార్డ్. దేవునికి వందనాలు. వందనాలు. హలో. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు. ఈ నామము నన్నే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. కావున ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు.